వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. మాకైతే ఇక్కడ లాంగ్ వీకెండ్ వచ్చిందండి. ఇక్కడ కింగ్స్ బర్త్డే అని చెప్పేసి ఇంక 3 days హాలిడేస్ వచ్చాయి. సో మేమైతే రోటరోవాకి వెళ్తున్నాము. రోటరోవా అనేది ఇక్కడ ఒక ప్లేస్ అనమాట. అక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇంకా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా జియోథర్మల్ పూల్స్ కూడా ఉంటాయంట. అక్కడ స్నానం చేస్తే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు అని చెప్తారు. ఎందుకంటే అవి వాల్కనోస్తో ఫామ్ అయ్యంట, యాక్టివ్ వాల్కనోస్ తోటి. ఇంకా మేమైతే ఇప్పుడు ఆ ప్లేస్కి బయలుదేరుతున్నాము. లెట్స్ బిగిన్ ద షో. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము చేసే ఫన్ యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్ చూసి ఎంజాయ్ చేయండి. సో రింకు అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాడు. ఏమేమి ప్యాక్ చేసుకున్నారు రింకు? చూపిస్తాను. చాలా ఫుడ్ అయితే తెచ్చుకున్నాడు నిన్న. నాకు ఒక ఇచ్చి తర్వాత ఇంకా నోస్ బ్లాక్ ఉన్నా కానీ ఏం కాదు. 2 చిప్స్ ప్యాకెట్స్, కొన్ని బుక్స్, ఒక ఏమేమి చూపెట్టు. ఏమేమి చిప్స్ అయ్యి? చికెన్ చిప్స్. ఇంకేం తెచ్చుకున్నావు? ఇంకా ఇది సోన్ పాపడి, క్యాండీ, ట్రీట్స్, ఇంకా మచ్ మోర్. ఇంకా దాంట్లో ఏమున్నాయి? బుక్స్ కూడా పెట్టుకున్నావా? ఇంకా మళ్ళీ డాడీ నాకు ఇది మెక్డానల్డ్స్ హ్యాపీ మీల్ కొనిస్తాడు. హ్యాపీ మీల్ కూడా డిమాండ్ లిస్ట్ లో పెట్టాడు రింకు. ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యాము. ఆక్లాండ్ నుండి రోటరోవాకి నియర్లీ 3 to 3.5 hours టైం పడుతుంది. మేము వంశీ ఉన్ను సౌందర్య వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. అందరం కలిసి అయితే ఒక 2 days ఉందామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయని చెప్పాను కదా, అందుకోసమని 2 days ప్లాన్ చేసుకున్నాము. ఈ రోజు అయితే లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అది ఇంకా దారిలో ఎక్కడ నాగి తినేసేయాలి. రింకు ఎలా ఉంది జర్నీ? సో ఫార్ గుడ్. కానీ ఈ బ్రేక్ టైమా? ఎందుకు అయింది చెప్పు మనకు. ఇది హాలిడే బ్రేక్. ఇక్కడ ఒక స్కూల్ ఉందన్నమాట. మనం దీనికోసం అయితే ఇక్కడ ఫుడ్ తిందామని ఆయన. సో ఇక్కడ కొంచెం పార్క్ లాగా ఉంది, తినడానికి అయితే బాగానే ఉంది. లొకేషన్ అయితే అదిరిపోయింది. సూపర్ ఉంది. సో లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఒక స్కూల్లో ఆగామన్నమాట మనం. చూడండి చుట్టుపక్కల అయితే సూపర్గా ఉంది లొకేషన్. మంచి లొకేషన్లో మెనూ అయితే ఈరోజు హైలైట్ పూరి, చికెన్ కర్రీ, పొద్దున మటన్ బిర్యానీ కూడా ఇచ్చింది, పులిహోర, కేక్. కానీ అండి ఇదైతే బ్రేక్ఫాస్ట్ కోసం టెప్లా అంట. తేప్లానా ఏంటి? రింకు అయితే కొంచెం సిక్కుగా ఉన్నాడు. బట్ మటన్ బిర్యానీ తిన్నాక యాక్టివేట్ అవుతాడు అనుకుంటా. యాక్టివేట్ అవుతావా రింకు మటన్ బిర్యానీ తిన్నాక? ఏం తింటున్నాను? పులిహోరతో స్టార్ట్ అయింది. ఇంకా మటన్ బిర్యానీ నాకు పోలేదు. నేనైతే మటన్ బిర్యానీ, రింకు మటన్ బిర్యానీ. వంశీ అయితే పులిహోరతో స్టార్ట్ చేసింది ఫస్ట్ బర్త్డే. అందరి బర్త్డే గర్ల్ ఈరోజు. అందరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి. బర్త్డే రోజు ఫాస్టింగ్ ఉంది, అందుకనే వెజిటేరియన్ తింటుంది. టెంపుల్స్లలో ప్రసాదం అంటే పులిహోర ఒక టేస్ట్ ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ వచ్చింది. అసలు ఎంత బాగుంది, పుల్లగా. ఎలా ఉన్నాను పులిహోర? బాగుంది. మ్యాంగో పులిహోర బాగుంది. మేము వచ్చే టైంకి స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు. వీకెండ్ అయినా కూడా ఆ ప్రిన్సిపల్ ఎంత మంచోడు అంటే లంచ్ చేయడానికి కూర్చోమని చెప్పాడు. ఇంకా మరి ఇంకొక ఆడుకోమని ఒక స్కూటర్ ఉన్న హెల్మెట్ కూడా ఇచ్చాడు. ఎంత కైండో కదా ఇక్కడ పీపుల్ అయితే. మాకు చాలా నచ్చింది. మరి ఇంకో అయితే కొంతసేపు ఇంకా ఆడుకొని ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చాడు. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంతసేపు ఇంకా ఆడుకుంటాడట. ఇంకా ఈ స్కూల్ కదా, ప్లే గ్రౌండ్ ఉంది, ప్లే గ్రౌండ్లో ఆడుతా అన్నాడు. మేము కూడా ఇక్కడ చెట్లు అవన్నీ బాగున్నాయి, కొంతసేపు ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఉన్నాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకొక ప్లే ఏరియా కూడా ఉంది. ఇంకా ప్లే ఏరియా దొరకగానే ఇంకా ఆడేస్తున్నాడు. ఏమేమి గేమ్స్ ఆడుతున్నావు కానీ? మంకీ బార్స్ వస్తుంది, ట్రై చేయి. గో హెడ్. ముందుకు ఇట్లా ముందు చేయి, ముందు పట్టుకోవాలి. అట్లా కాదు. లంచ్ అయితే అయిపోయింది. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చెట్టు అయితే సూపర్గా ఉంది. ఆటమ్ సీజన్ కదా, మంచిగా ఎల్లో కలర్ వచ్చాయి అన్ని లీవ్స్ కూడా. మాకైతే సూపర్గా అనిపించింది. కొంతసేపు రింకు కూడా ఆడుకున్నాడు ఆ స్కూల్లో. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఒక 1.5 hour అయితే రోటరోవాకి వెళ్ళిపోతాము. కంటిన్యూ చేద్దాం మన జర్నీని. సో ఇప్పుడు ఏంటి మటమట అంట టౌన్.
చాలా బాగుంది. ఇక్కడ హ్యాబిటాన్ అని ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, మూవీ షూటింగ్ ఉంటుందండి. సిటీ అయితే బాగుంది. ఒకటి లైన్ రింగ్స్ మూవీ ఈ ప్లేస్లోనే షూట్ అయింది. లొకేషన్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. చుట్టుపక్కల చెట్లు అమేజింగ్. ఇప్పుడు మనం మోటల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మోటల్ అంటారు అనమాట. సో అకామిడేషన్ అయితే ఇక్కడ దొరికింది, హోటల్స్లో దొరకలేదు ఈసారి, ఈ మోటల్లో దొరికింది. ఇలా ఉంటుంది అనమాట అకామిడేషన్. ఇక్కడ బాల్కనీలో అయితే కూర్చొని వ్యూ అయితే బాగుంది. 2 చైర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, బాగుంది. ఇవన్నీ రూమ్స్. డ్రాస్ కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, చిన్న ఫ్రిడ్జ్ ఉంది. బాగుంది. కిచెన్ అయితే నీట్గా ఉంది. మనం ఫుడ్ హీట్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఇచ్చారు. చూడండి, కిచెన్ అయితే నీట్గా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. సో డైరెక్ట్గా ఫుడ్ కూడా కుక్ చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. నైఫ్ బాగా కట్లరీ కూడా ఉంది. అంతే. కింద శాండ్విచ్ మేకర్ ఇది కూడా బాగుంది. ఇదైతే బాత్రూమ్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంది. షవర్, ఇది షవర్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ టాయిలెట్ నీట్గా ఉంది. టవల్స్ ఇచ్చారు, బాగుంది. కూడా ఈ పెయింట్ కూడా ఒకటి బాగా నచ్చింది నాకు. బెడ్ అయితే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. బెడ్ ల్యాంప్స్ ఉంది. ఇక్కడ కృతిక్ అయితే రిలాక్స్ అవుతున్నాడు రెక్లైనర్లు. ఏం చేస్తున్నాను అని ఇప్పుడు మెగ్డీకి వెళ్ళాము. రింకు అయితే మెగ్డీ కొనియలేదని దారిలో ఫీల్ అయ్యాడు. ఇప్పుడు కొనిస్తా అనమాట. ఏం కొనుక్కుంటావు కానీ? హ్యాపీ మీలా? ఓకే, రింకు ఇప్పుడు హ్యాపీ మీల్ కొనిస్తే హ్యాపీ అవుతుంది. సో ఇక్కడ మేము యాక్చువల్గా 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో ఇది మా బ్రదర్ వాళ్ళది. 2 రూమ్స్. ఇక్కడ వాళ్ళకి 2 బెడ్స్ ఇచ్చారు. ఇట్లా అటాచ్ డోర్ ఉండేటతోటి బాగుంది. ఇది బాగుంది, నచ్చింది. సో మన ఇట్లా గ్రూప్గా వచ్చినప్పుడు మంచిగా డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇది 2 BHK లాగా ఉంది. ఇది ఇక్కడ బెడ్రూమ్ కూడా ఉంది సపరేట్. ఇప్పుడు మనం పూల్ దగ్గరకు వచ్చామన్నమాట. మడ్ బాత్. This is the place, Hell's Gate Mud Bath. Next guide to Thermal Reserve, Mud Spa Pool 4:30. టికెట్ కౌంటర్కి అయితే వచ్చాము. ఇదైతే 6 వరకే ఓపెన్ ఉంటుంది, 6 తర్వాత క్లోజ్ అంట. మేమైతే అప్రాక్సిమేట్గా 4 కల్లా వచ్చాము. మేము ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ లాగా ఉన్నాయి. మడ్ బాత్ స్పా అయితే తీసుకున్నాము. దాంట్లో అయితే మడ్ బాత్ 20 మినిట్స్ చేయొచ్చు. తర్వాత పూల్లో అయితే ఇంకా 6 వరకు ఉండొచ్చు.
ఇప్పుడైతే మనం జియోథర్మల్ పూల్స్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము, అక్కడ మడ్ బాత్ చేయడం కోసము. ఈ జియోథర్మల్ పూల్స్ అయితే ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్ చాలా ఇయర్స్ బ్యాక్ జరిగిందంట, దానివల్ల ఫామ్ అయ్యాయంట. ఇదైతే మేము తీసుకుంది అయితే హెల్త్ మడ్ స్పా అనమాట. ఇది మెయింటెనెన్స్ చాలా బాగుంటుందని చెప్తే దీంట్లో అయితే తీసుకున్నాము. ఈ జియోథర్మల్ పూల్స్లలో మడ్ స్పాలో మనకి చేయడం వల్ల అయితే స్కిన్ చాలా బాగా హీల్ అవుతుందంట, మంచిగా గ్లో కూడా వస్తుందంట, ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయంట. బాడీకి ఉన్న మైండ్కి కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పారు, అందుకోసం అని ఇక్కడికి వచ్చాము. కాకపోతే చాలా విపరీతంగా సల్ఫర్ స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడైతే వాల్కనిక్ ఎరప్షన్ జరిగిన ప్లేస్ కదా, దానివల్ల అనుకుంటా సల్ఫర్ స్మెల్ అయితే చాలా విపరీతంగా ఉంది. ఇక్కడైతే మడ్ బాత్ అయితే ఒక 20 minutes చేయొచ్చు, తర్వాత అయితే సల్ఫర్ పూల్లోకి వెళ్ళాలి. అందులో అయితే ఎంత టైం అయినా ఉండొచ్చు, కాకపోతే మడ్ బాత్లో అయితే 20 minutes మాత్రమే ఉండాలి. Your jewellery? No. No? Don't have Okay. any jewelry. We'll be in the mud. Yeah. I would take it off. Gold is okay to wear. So it's just our silvers we take off, okay? Okay. I wouldn't put any new jewellery on for at least 24 hours, just because the sulphur's still in our pores, okay? Okay. We'll be in the mud baths first for 20 minutes. Yeah. Hut over there will allocate you to your spa and keep a track of your time, please. Yeah. The only thing I really ask is just to keep your head above the water and that mud below your eyes so you can get a pepper spray from your next shower. Okay? Okay. Sit on over there, get yourself a container, take it into the change rooms and bring it back once you're all dressed. Okay. ఇంకా సేఫ్టీ గైడ్ లైన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మ్యాక్సిమమ్ 20 minutes కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నమాట, సేఫ్టీ రీజన్. ఇక్కడ వచ్చేసి మనం లగేజ్ అంతా స్టోర్ చేసుకోవచ్చు, బాక్సెస్. 20 minutes అయితే ఇక్కడ మడ్ స్పాలో ఉన్నాము. తర్వాత అయితే మడ్ బాత్ చేసినాక పక్కన సల్ఫర్ వాటర్ ఉన్నాయి, అక్కడైతే పూల్లో చాలాసేపే ఉన్నాము. చాలా ఫన్ వచ్చింది, బాగా అనిపించిండే మాకు. ఇక్కడ అయితే లైట్గా షాపింగ్ కూడా ఉంది, కొన్ని క్యాప్స్, టీషర్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇది మన సెల్స్ గేట్ అనేది వీళ్ళ కంపెనీ నేమ్ అంటే, బ్రాండ్ తోటి టీషర్ట్స్ ప్రింట్ చేసి. టీషర్ట్స్ అయితే నైస్గా ఉన్నాయి, ఇంకా కొన్ని వ్యాలెట్స్ కూడా ఉన్నాయండి. టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇది తీసుకెళ్తారు. ఇక్కడ సల్ఫర్ పూల్లో అయితే బాత్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పెట్టిండ్రు. ఇది వచ్చేసి సల్ఫర్ ఫేస్ మాస్క్ అంట, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సల్ఫర్ తో ఫేస్ మాస్క్, ఏంటంటే మళ్ళీ సల్ఫర్ ఫేస్ మాస్క్ అంటారా? మనం అక్కడ సల్ఫర్ బాత్ చేస్తాం కదా, టెస్ట్ ప్రోడక్ట్ అంటే టెస్ట్ చేస్తావా? ఈ రోజు అయితే మడ్ బాత్ యాక్టివిటీ ఒకటే చేసాము, టైం అయితే అయిపోయింది. మళ్ళీ మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా రేపు చేస్తాము, అది అంతా కూడా వేరే వీడియోలో పెడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. బాయ్ బాయ్.